ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ కష్టాలన్నీ ముగియబోతున్నాయి. గురువారం కల్లా నువ్వు శుభవార్త వింటావమ్మా. ఈ రెండిటిలో ఒకటి తాకు తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మన కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. ఇక్కడ 2 కుబేర యంత్రాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒక యంత్రాన్ని అయితే మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక యంత్రాన్ని అయితే తాకండి ఫ్రెండ్స్. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న యంత్రం అండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, మొదటి నెంబరు ఉన్న యంత్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయమ్మా. గురువారం కల్లా పెద్ద శుభవార్త వింటావు తల్లి. గురువారం వచ్చేస్తుంది కదండి. గురువారం నాటికల్లా మీరు పడుతున్న కష్టాలకి ముగింపు పలకబోతున్నారు బాబాగారు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో, దేని గురించి అయితే బాధపడుతున్నారో, అది మీ కర్మఫలం వల్ల అనుభవిస్తున్నారు తల్లి. వాటి నుండి మీకు విముక్తి కలగబోతుందమ్మా. కానీ నువ్వు ఈ కష్టాల వలన నువ్వు ఎంత క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు తల్లి. ప్రతిక్షణము కూడా కన్నీరు కారిస్తూ నా పాదాల దగ్గర కూర్చుని, నా బాధ నీకు కనిపించడం లేదా బాబా అని నువ్వు నన్ను ఎంతో దీనంగా అడుగుతున్నప్పుడు, నువ్వు నన్ను అడగటం నేను అంతా చూస్తున్నాను తల్లి, అంతా వింటున్నాను. నీ కష్టాలు తీరే రోజు వచ్చేసిందమ్మా. ఇన్ని కష్టాలు పడుతున్నాను, నా కష్టాలు తీరే రోజు రాదా బాబా అని ఎంతలా నన్ను అడుగుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఖచ్చితంగా నీ కష్టం తొలగిపోతుందమ్మా. కానీ నీకు ఈ కష్టం రావటం వలన నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని రోజురోజుకి తగ్గించుకుంటున్నావు తల్లి. ప్రతి క్షణము కూడా క్షోభను అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ప్రతి క్షణము కూడా నీ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు తల్లి. ఇది నీ కర్మఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం. ఇది నీ పరీక్షా కాలం తల్లి. చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. చదవటానికి ఏకాగ్రత ఉండదు. పరీక్షలు ఎలా జయించాలి, పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ పరీక్షల టైంలో కొంచెం ఓపిక పట్టి ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మొదటి ర్యాంకుతోటి, మంచి మార్కులతోటి పాస్ అవుతారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా. కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా, కొంచెం ఓపికతో, కొంచెం సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి, ఏమి చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను, ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి, మా వాళ్ళందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి. కానీ కష్టం వచ్చింది అని కృంగిపోయి ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి. నేను కష్టపడుతున్నాను, మీరు నా కష్టం విని ఓదారుస్తారా, నా కష్టాన్ని విని మీరు తీరుస్తారా అని అనుకోవద్దు. నీ రక్త సంబంధీకులు, నీ తోడబుట్టిన వారు, నీ తల్లిదండ్రులు నీ కష్టాన్ని ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో పంచుకో అమ్మా. నీ కష్టభారాన్ని రోజురోజుకి మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతున్నావు. నువ్వు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుంది తల్లి. నీ రక్త సంబంధీకులు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగానే ఉన్నానమ్మా. నువ్వు నాకు చెప్పుకుంటున్నావు, నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను. నువ్వు పడుతున్న కష్టం నేను చూస్తున్నానమ్మా. అందుకే నీ కష్టాలను తీర్చబోతున్నాను తల్లి. కానీ ఈ లోపున నీ మనోధైర్యాన్ని పెంచుకోవటం కోసం, నీ ఆత్మస్థైర్యం పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ రక్త సంబంధీకులతోటి పంచుకో తల్లి. ఒకరు నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద రాలుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి. నిన్ను బాధపెట్టి వారేమీ సుఖపడరు. ఈ కలికాలంలో
ఎవరికి ఏ కర్మఫలం అందించాలో ముందుగానే రాసిపెట్టి ఉంచాను తల్లి. నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు తల్లి. నువ్వు ఎంతో నమ్మకంతోటి ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి. ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. గురువారం రోజున ఒక పెద్ద శుభవార్త వింటావమ్మా. నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి గురువారం నుంచే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి. ఈ లోపల నువ్వు చేయవలసింది ఒకటే తల్లి. అది ఏమిటి అంటే నీ నోటితోటి ఎవరినీ కూడా దూషించకుండా ఉండు. నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటివారిపై కోపంగా చూపించకు. శ్రద్ధ సబూరితో ఉండు. కొద్దిగా ఓపిక సహనంతో ఉండమ్మా. నీ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ కోపపడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి. నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు. నువ్వు నా బిడ్డవి. నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి స్థానం నాదే తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటానమ్మా. నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా నీ చెయ్య వదలను. నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు. ఇన్ని రోజులు నువ్వు బాధలు అనుభవించావు. కానీ నీ బాధలు కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేసిందమ్మా. దేని గురించి కూడా దిగులు చెందవద్దు. ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చమ్మా. ఇదంతా కూడా పూర్వజన్మలో నీకు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఇదంతా కూడా అనుభవించవలసి వచ్చింది తల్లి. ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే. ఈ పరీక్షాకాలం దాటుకుని మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఆత్మధైర్యంతో నువ్వు సంతోషంగా ముందు అడుగు వేసినప్పుడే నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతావు తల్లి. బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు బాధలు మన నుండి పోవు. కష్టాలు ఎలా పోతాయి, నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి దూరంగా పోతుందా చెప్పు తల్లి. నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావమ్మా. నువ్వు అనారోగ్యానికి గురవ్వితే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా. నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని, నీ తల్లిదండ్రులని, నీ బిడ్డలని, నీ అత్తమామలు అందరూ కూడా బాధపడుతున్నారు. కష్టం ఉంది కాదు అనను తల్లి. కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండటం నేర్చుకోవాలి తల్లి. నువ్వు నాతో చెప్పుకో తల్లి, బాబా ఈ కష్టాల నుంచి ఎలా అధిగమించాలి అని. నేనే నీకు మార్గం చూపిస్తానమ్మా. నీ కష్టాలు తొలగించేందుకే నీకు ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. తప్పకుండా గురువారం రోజు నువ్వు శుభవార్తను వింటావు తల్లి. ఆనందంగా నవ్వుతూ ఉండు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి. ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. తల్లి, ప్రతి వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది. ప్రతి జీవి కూడా వారి వారి కర్మలను అనుసరిస్తూ వారి కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారు. ఎవరికీ కష్టం లేదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి? ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నిన్ను బాధ పెట్టిన వారికి మాత్రం తగిన కష్టం, తగిన శిక్ష వారు అనుభవించబోతున్నారమ్మా. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నువ్వు కేవలం ఎవరిని దూషించకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండు తల్లి. అదే నీకు శ్రీరామ రక్ష. శ్రద్ధ సబూరితో ఉండు తల్లి అని అయితే మన బాబాగారు ఫస్ట్ యంత్రాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి. ఇప్పుడు రెండవ యంత్రం అండి. రెండవ యంత్రం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ ఇంట్లో నీకు ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. నీకు రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు. నేను చెప్పేది ఆనందంగా విను తల్లి. తల్లి, నువ్వు జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులో నీకు వచ్చిన దానిలో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండమ్మా. నీ దగ్గరికి డబ్బు రాగానే నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి.
నాకంటూ ఎవరూ లేరు, నా సంపాదన నా నుంచి పోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. బాధపడవద్దు తల్లి. కాలం నేరం మారుతూ ఉంటుంది. నువ్వు పడిన కష్టం నష్టం తీరే కాలం అంతా వచ్చేసింది తల్లి. కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం తప్పకుండా వస్తుంది అని గుర్తుపెట్టుకో అమ్మా. నీ వాళ్ళు నీకు కావాలి అని అనిపించి నువ్వు వెళ్ళినా నీ వాళ్ళు నిన్ను అవమానించి దూరం పెట్టారు. అలాంటి అవమానాలు నీకు ఎదురయ్యాయి. నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అందిస్తానమ్మా. మనసారా నీకు అన్నిటినీ చేయటానికి నేను తయారుగా ఉన్నానమ్మా. కానీ అందుకోవటానికి నువ్వు తయారుగా ఉన్నావా చెప్పు. నీకు తోడుగా నేను ఉన్నానమ్మా. నా మీద నమ్మకంతో నీ బాబా తండ్రి చెప్పేది విను తల్లి. నీ కోరికలు కలలు అన్నీ నెరవేరుస్తాను. అందుకు నీకు కావలసింది కొంచెం ఓపికే తల్లి. చూస్తూ ఉండు తల్లి. నువ్వు ఊహించిన విధంగా నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను. నా మీద నమ్మకంతోటి నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించిన రోజే లేదు తల్లి. నిన్ను మంచి దారిలో నడిపిస్తాను తల్లి. నా దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పు. నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచుకోవద్దు. మంచి గుణంతో నిజాయితీగా ఉంటావు తల్లి. ఆ మంచి గుణమే నీ కోసం నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది. నీ కష్టాలన్నిటినీ కూడా పొడి చేసి ఊదేస్తాను తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో తల్లి. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదం నింపుతాను తల్లి. నీ కోరికలన్నీ నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను ఉండగా నిన్ను దిగులు పడనిస్తానా చెప్పు తల్లి. నీకోసమే కదమ్మా నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఇంకెప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళను తల్లి. నా బిడ్డవైన నీ ముఖం వాడిపోయి ఉండటం చూసి నిన్ను ధైర్యపరచటానికి నీకు ఆరుదులు చెప్పటానికే వచ్చాను. నువ్వు ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో ఉన్నావమ్మా. 2 నిమిషాలు నువ్వు నన్ను అదేకగా చూడు తల్లి. నీ సకల కష్టాలు దుఃఖాలు అన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుందమ్మా. నవగ్రహాల వల్ల నీ జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఆ అన్ని దోషాలు నేను తొలగిస్తాను తల్లి. ఆ దోషాలు తొలగటానికి ఒకే ఒక్క పరిష్కారం సాయినామం. నా నామం జపిస్తూ ఉండు తల్లి. ఇలా చేయటం వల్ల అన్ని దోషాలు తొలగిస్తానమ్మా. గ్రహ బాధలు జాతక దోషాలు వేటి వల్లైతే నీకు చెడు జరుగుతుందో వాటి నుండి నిన్ను కాపాడుతానమ్మా. నన్ను దేవుడుగా అని అనుకోకుండా నా తండ్రి బాబా అని అనుకో తల్లి. తండ్రిగా నిన్ను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలను పెంచుకుంటూ ఉండు. నువ్వు చేసేదానిని బట్టి వినేదానిని బట్టి నీ తెలివిని మెరుగుపరుచుకో. మనసులో ఏదో అనుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటూ భయపడవద్దు తల్లి. నువ్వు బలంగా నాకు నా బాబా ఉన్నారు అని నువ్వు నమ్ము. మనసును కష్టపెట్టుకుంటే నీకు ఏమొస్తుంది చెప్పు తల్లి. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు బాగా గమనించి వాటిని అర్థం చేసుకుని దూరంగా ఉండు. నీకు అన్ని అవకాశాలను కల్పిస్తాను. ఆ అవకాశాలను వినియోగించుకుని మంచి ఎత్తుకు ఎదుగు తల్లి. ప్రశాంతత కోసం ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి మనుషుల మనస్తత్వం బట్టే వారి జీవితం కూడా ఉంటుందమ్మా. నన్ను మొక్కటం ఆరంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభమైనట్టే తల్లి. నీకు ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టే నువ్వు నన్ను మొక్కటం మొదలుపెట్టావు తల్లి. కాబట్టి నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా దొరికిందమ్మా. నువ్వు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి. ప్రశాంతంగా ఉండు. ఈ రోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని గుర్తుంచుకో తల్లి. మనసులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకమ్మా. ఆనందంగా జీవించు అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ కుబేర యంత్రాన్ని పట్టుకున్న వారి గురించి ఇలా చెప్తున్నారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.